హోంశాఖ మార్చులు నాయని నరసింహారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించి ఈరోజు మీడియాకు రిలీజ్ చేస్తున్న సందర్భంగా ఈనాటి ప్రెస్ మీట్. రమేష్ గారు సంగీత దర్శకత్వం వహించారు. నేను ఆ ఆల్బమ్కి ప్రొడ్యూసర్గా ఉన్నాను. ఏ వేణుమాధవ్ అండి డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు. మొత్తం ఓవరాల్ 2 రాష్ట్రాల్లో అన్ని పోలీస్ స్టేషన్లకి సీడీలు వెళ్ళేలాగా వేణుమాధవ్ ఇలాగా ముగ్గురం స్పాన్సర్ చేశారు వారు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పి రామకృష్ణ గౌడ్ గారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు, అదేవిధంగా అంటే బాక్స్ ఏం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ రిలీజ్డ్, ఓన్లీ ఈరోజు మీడియా. సాయి వెంకట్ గారికి, మా రామకృష్ణ గౌడ అన్నగారికి, ప్రొడ్యూసర్ గారు రెడ్డి గారికి, మా ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ గారికి, మరియు మా పోలీస్ డిపార్ట్మెంట్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి మా అన్న అననీయ గారికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్సైట్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రేపు జరగబోయే పోలీస్ కమమరేషన్ డే, పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవ సందర్భంగా మేము ఒక పాటల సీడీని రూపొందించాము సార్. దానికి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపు 26 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కాబట్టి అది నా బాధ్యతగా నేను అనుకున్నా. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో సినిమాలకి నిర్మాత, దర్శకులు అయినటువంటి మా సాయి వెంకట్ గారు ఈ ఆడియో సీడీకి ప్రొడ్యూసర్గా వ్యవహరించి నన్ను అభినందించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి సినిమా ఇండస్ట్రీలో నేను 12 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించా. నా మొదటి సినిమా వచ్చేసి జై తెలంగాణ ఉద్యమ సినిమా, రెండవ సినిమా చాకలి ఐలమ్మ, మూడవ సినిమా రిలీజ్ కాలేదు, ఆడియో మాత్రం రిలీజ్ అయింది. నాలుగో సినిమా త్యాగాల వీణ నెక్స్ట్ మంత్ రిలీజ్కి ఉంది. అంటే ఉద్యమ సినిమాలు 6 చేశాను నేను. తెలంగాణ ధ్యేయంగా డ్యూటీ లాంగ్ లీవ్ పెట్టేసి సిక్లో ఉండి కూడా నేను తెలంగాణ ఉద్యమ సినిమాలు చేశాను. 2 సినిమాలు నిర్మించాను ప్రొడ్యూసర్గా. ఒక సినిమా దర్శకత్వం చేశాను 2000 crore బ్లాక్ మనీ అని. ఇప్పుడు అనువంశికత అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నా. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్ నెక్స్ట్ మంత్ ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయి 2-3 నెలల్లో అది రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేస్తూ బాగా టైర్డ్ అయ్యి ఇంటికి వెళ్ళి పడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను కూడా అట్లా ఉంటూ కూడా సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయడం అంటే
అంటే నేను నా గురించి చెప్పుకోదు, మీరు ఊహించుకోండి ఎట్లా ఉంటుందో. నిద్ర ఉండదు నాకు, నిద్రపోను. ఇటు మ్యూజిక్ డైరెక్షన్ స్టూడియో నడుపుతున్నా, పోస్ట్ ప్రొడక్షన్ అంతా చేసుకుంటూ ఇలా నడుపుతున్నా అంటే, ఇలా చేస్తున్నా అంటే నా వెనకాల కొన్ని శక్తులు కూడా ఉండాలి. ఆ శక్తి ఏంటంటే సాయి వెంకట్ గారు, మా రతాని రామకృష్ణ గౌడన్న గారు, మా సార్ రామ్ సత్యనారాయణ సార్ గారు, నా డిపార్ట్మెంట్ పరంగా అయితే మా ఆఫీసర్స్, మా నాన్ననయ్య గారు, మా డీసీపీలు, వీళ్ళందరూ మాకు అంటే ఒక కళాకారునికి ఎంత విలువేయాలో అంత విలువిచ్చి నన్ను ఈ స్థాయికి తెచ్చినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సీడీ అమరవీరుల వారోత్సవాలకు సందర్భంగా నేను రూపొందించడం జరిగింది. మనం అనుకుంటాం ఇప్పుడు బయట పోలీసు వాళ్ళంటే మంచి వాళ్ళు అనేవాళ్ళు ఎంత ఉంటారు, చెడ్డవాళ్ళు అనేవాళ్ళు కూడా కొంత పర్సెంట్ ఉంటారు. అయితే మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే ప్రతి అంశంలో మంచి చెడ్డలు ఉంటాయి. చీకటి వెలుతురు ఎట్లున్నటో కొంత శాతం ఉంటే ఉండొచ్చు. ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి మనుషుల్లో, మన ఒక కుటుంబంలోనే ఇద్దరు ఉంటే ఒకరు బాగుండొచ్చు, ఒకరు చెడు ఉండొచ్చు. ఆ ఒక్కరిని మనం తీసుకొని మొత్తం చెడు అనుకోవడానికి లేదు. మీడియా ద్వారా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే పోలీసు వాళ్ళు అంటే మనం చూసే రోడ్డు మీద యూనిఫామ్ వేసుకొని లేకుంటే ట్రాఫిక్ వైట్ డ్రెస్ వేసుకొని నిలబడే వాళ్ళు మాత్రమే పోలీసులు కాదు. మన గురించి అడవుల్లో నెలలు కుటుంబాలని వదిలిపెట్టుకొని పిల్లల్ని, ఫ్రెండ్స్ని, ఊరిని వదిలిపెట్టి అడవుల్లో ఉంటున్నారు. ఆ శాఖలేంటో నేను మీడియా ముఖంగా నేను చెప్పలేను. చాలామంది డ్యూటీలో ప్రాణాలు అర్పిస్తున్నారు. మీకు తెలిసి వ్యాస్ సార్, ఉమేష్ చంద్ర సార్ హైదరాబాద్లోనే చంపేశారు వాళ్ళు. తర్వాత మొన్న జరిగిన నల్గొండ ఎన్కౌంటర్లో సిద్ధయ్య సబ్ ఇన్స్పెక్టర్, మా నాగరాజు కానిస్టేబుల్, వీళ్ళు ప్రజలకు సేవ చేసే సందర్భంలోనే వాళ్ళు చనిపోవడం జరిగింది. వాళ్ళకి ఇంకా చాలామందికి పేర్లు చెప్పాలంటే సరిపోదు. వాళ్ళకి పేరున వందనాలు అర్పిస్తున్నాను. ఈ సీడీని, నా పాటల్ని వాళ్ళకే సమర్పిస్తున్నాను, వాళ్ళకే అంకితం ఇస్తున్నాను. దయచేసి మీడియా మిత్రులకు ఏం చెప్పదలుచుకున్నా అంటే పోలీసుల్లో చెడును చూపిస్తున్నారు, మంచిని కూడా చూపించండి. ఎక్కువ చెడును చూపిస్తున్నారు. అంటే ఎక్కడో మారుమూలలో ఎవరో లంచం తీసుకున్నారని ఇంకేదో. రియల్గా నేను చెప్తున్నాను, నేను యూనిఫామ్ వేయలేదు ఇప్పటి వరకు. అంటే యూనిఫామ్ డ్యూటీ చేయలేదు. నేను చేసినవి వేరే డ్యూటీలు. మా కష్టాలు ఎట్లుంటాయంటే చాలా ఉంటాయి. అన్ని వ్యయప్రయాసాలు కోర్చి పిల్లలను వదిలిపెట్టి కుటుంబాలు వదిలి నెలలు అడవుల్లో బతికిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నేను అన్ని గుర్తుకు తెచ్చుకొని నా సీడీ ద్వారా ప్రజలకు చెప్పాలని నేను ఈ సీడీ రూపొందించాను. ఈ సీడీలో 5 సాంగ్స్ ఉంటాయి. ఒక సాంగ్ నాన్నని తలుచుకుంటూ కూతురు అమ్మతో అంటుందన్నమాట, అమ్మ నాన్న ఎక్కడమ్మా, నాన్నను ఎప్పుడు చూడాలని. ఈమె లేచేసరికి డ్యూటీకి వెళ్ళిపోతాడు. అతను వచ్చేసరికి అమ్మాయి పడుకుంటుంది. ఇది నేను నేను సొంతంగా అనుభవించి రాసిన పాట ఇది. మా అమ్మాయి నన్ను 1 మంత్ చూడలేదు ఒకసారి ట్రైనింగ్లో. ఆమె లేచేసరికి నేను డ్యూటీకి వెళ్ళిపోతా, ఆమె పడుకున్న తర్వాత ఇంట్లోకి వస్తా. అది ఆ ఒక పాట. అదే కాకుండా ప్రజల్లో స్ఫూర్తిని నింపే సాంగు, కొంచెం వెస్ట్రన్ స్టైల్లో ఉత్తేజం పరిచే ఒక సాంగు, చనిపోయిన అమరవీరుల గురించి
స్మరిస్తూ ఒక సాంగు, ఇలా 5 పాటలు నేను పాడాను. నాకు సహకరించిన సింగర్ బాలాజీ గారు, బేబీ, వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు. బేబీ సింగర్ కూడా. తర్వాత రైటర్స్ విజయ్, తర్వాత నేను 2 సాంగ్స్ రాశాను. ప్లీజ్ మీరు ఈ సాంగ్స్ని విని బాగుంటే అభినందించగలరని మనవి చేస్తూ పేరు పేరున ఈ ప్రెస్ మీట్కి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అమరుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది, ఇది న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పడంతో నేను కూడా ఓకే చెప్పడం జరిగింది. ఇది ఒక 3 months నుండి తయారు చేస్తూ, ఎందుకు అంటే ఈ భారతదేశాన్ని బార్డర్ మీద రక్షించేది ఆర్మీ అయితే, ఇంటర్నల్గా ఈ భారతదేశానికి పూర్తి రక్షణ పోలీస్ వ్యవస్థ. అటువంటి పోలీస్ వ్యవస్థలో కష్టాలు ఎలా ఉన్నాయి అనేది పాట రూపకంగా అద్భుతంగా రచించిన ఆ పాట వింటుంటే నిజంగా ఇంత స్ట్రగుల్ చేస్తున్నారా అనే ఫీలింగ్ కలిగింది. నిజంగా రచయితలకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. అద్భుతమైన రచన. నిజంగా వాళ్ళు ఎలాంటి కష్టపడతారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది. ఈరోజు మనం చూసినట్లయితే మన ఇండియాలో పోలీస్ లేని సిగ్నల్ లేదు, పోలీస్ లేకుండా మనం కదలం. అసలు వ్యవస్థ ఒక్కరోజు ఆగిపోతే ఏమైపోద్దు అనిపిస్తుంది. అమెరికా, వేరే దేశాలన్నీ తిరిగాను నేను ఎంత తిరిగినా 100 కిలోమీటర్లు తిరిగినా నాకు పోలీస్ కనిపించలేదండి. ఇంకా మన భారతదేశం ఇంకా పోలీస్ మీద డిపెండ్ అయి ఉంది. ఒక్కరోజు ఒక సిగ్నల్ దగ్గర ఒక పోలీస్ లేకపోతే అయిపోయింది, ఫినిష్, మొత్తం జామ్ అయిపోద్ది. అంటే వాళ్ళు ఎంత ఎండలో వానలో హైదరాబాదులో కానీ భారతదేశంలో ఏ పట్టణంలో కూడా డ్యూటీ చేయక తప్పదు. అటువంటి పరిస్థితిలో మన భారతదేశంలో పోలీస్ వ్యవస్థకి నిజంగా అభినందించాలి. అటువంటి పోలీస్ వ్యవస్థ మీద ఆడియో తయారు చేస్తే నిన్న మేము సెక్రటరియట్లో మన హోంశాఖ మార్చులు నాయన్ నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ, నిజంగా మీరు పోలీసులు మరణిస్తే మరి అటువంటి అమరుల దినోత్సవం రోజున రిలీజ్ చేయడం రమేష్ గారు నిజంగా మీకు చాలా అభినందనీయమని నా నాయని నరసింహారెడ్డి గారు, రైటర్ చంద్ గారు కూడా నిన్న హోమ్ మినిస్టర్ గారు కూడా అభినందించడము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నిన్న మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు, సిటీ ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి గారు, మరి పోలీస్ సంబంధించిన యూనియన్స్ అన్నీ రావడము సెక్రటరియట్కి. మరి ఈ సీడీ రిలీజ్ చేయాలని చెప్పి మధ్యాహ్నం ఎస్పీ మీటింగ్స్ ఉంటే కూడా డీజీపీ గారు 10 నిమిషాలు మన రమేష్ గారితో మాట్లాడి, నిజంగా ఈ సీడీ మేము వింటాము, ఈ రాష్ట్రంలో ప్రతి పోలీస్ వినాల్సిన పాటలని ఆయనను అభినందించడం నిజంగా మన సినీ రంగంలో ఉన్నందుకు రమేష్ గారికి ఒక సంగీత దర్శకుడు, ఆయన సంగీత దర్శకుడే కాదు, సినీ దర్శకుడు, అన్ని సింగర్, రచయిత, స్టూడియో అధినేత, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ మరి సినీ రంగంలో ఒక్క ఛాన్స్ దొరకడమే చాలా కష్టం. అలాంటిది 15 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి, ఉద్యమ సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి, ఫస్ట్ సినిమా రసమై బాలకిషన్, జై తెలంగాణ, ఆయన ఇప్పుడు క్యాబినెట్ హోదాలో ఉన్నారనుకోండి. అటువంటి సినిమాకి ఆయన సంగీత దర్శకుడిగా, చాకలైలమ్మ, ఎంతో పేరు తీసుకొచ్చిన చాకలైలమ్మ అనే తెలంగాణ స్టోరీ ఐలమ్మది, అటువంటి స్టోరీకి కూడా సంగీతం వహించారు రమేష్ గారు. ఆయన నాకు ఒక 4 సంవత్సరాలుగా బాగా మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆయన ఏం చేసినా నాకు పిలిచేవాడు, ఇది ఎలా ఉంది అన్నగారు అనేవారు. ఈ మధ్యన నేను బతుకమ్మ మీద కూడా ఒకటి చేద్దామని వెళ్ళాము, బట్ ఆ టైంకి నేను మళ్ళీ ఫారిన్ వెళ్ళాల్సి వచ్చింది. సో
మునుముందు కూడా రమేష్ గారితో ఎన్నో ప్రాజెక్టులు చేయాలని ఉంది నాకు. దాంట్లో ఎగ్జాంపుల్ ఫస్ట్ మేము ఆడియో పోలీస్ స్టార్ట్ చేసాం, హెవీ రెస్పాన్స్. దీనికి మా వేణుమాధవ్ నా ఫ్రెండ్ అండ్ రిలేటివ్ నిన్ననే ఆ సెక్రటరియట్కి వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్ గారి రెస్పాన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, వేణు అన్న ఈ 5,000 సీడీలు నేను ప్రతి పోలీస్ స్టేషన్లో ఉండేలాగా చేస్తా అని మా వేణుమాధవ్ ముందుకు రావడం, ఈయన ఎందుకంటే అలా ఇన్స్పైర్ అయ్యి ఇమ్మీడియట్లీ ప్రతి స్టేషన్లో మన సీడీ ఉండాలని చెప్పి వేణు ముందుకు రావడం చాలా థ్యాంక్ యూ. మరి పోలీస్ వ్యవస్థ మీద ఇంత అద్భుతమైన సాంగ్ని, కాలర్ ట్యూన్స్, అదేవిధంగా ఆన్లైన్లో ఉండేలాగా నాకు చాలామంది రాత్రి మీడియాలో వచ్చింది, అది మన సోషల్ మీడియా రాగానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు చాలామంది ఫోన్ చేసి ఎంత అద్భుతమైన మీరు కార్యక్రమం చేశారు, మమ్మల్ని ఎవరు గుర్తించరు, మేము ప్రతిదానికి మేమే ఉండాలి, ప్రతి దాంట్లో మేము ఉండాలి, అన్ని సేవలో మేము ఉండాలి, కానీ మమ్మల్ని ఎవరు గుర్తించరు, మీరు ఇంత అద్భుతమైన మరి మా దాంట్లో డ్యూటీలో ఉండి మరణించిన వాళ్ళ కోసం మీరు స్మరిస్తూ ఒక ఆడియో రిలీజ్ చేయడం అద్భుతమని కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ రాత్రి కూడా ఏసీపీ రమేష్ రెడ్డి గారు కూడా కలిసి ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారని వారందరూ మన అభినందించడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యంగా మా రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ముఖ్య అతిథి తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. ముందుగా రేపు జరగబోయే పోలీస్ అమరవీరుల దినోత్సవానికి జోహార్లు ప్రకటిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంచి కార్యక్రమాన్ని తీసుకొని మా సాయి వెంకట్ అలాగే రమేష్ ముఖ్యరా చేస్తున్న వారిని అభినందించడానికి నాకు చెప్పగానే నేను రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అలాగే సెన్సార్ బోర్డు మెంబర్ రామకృష్ణ, మా వేణుమాధవ్ గారు, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ మా అనన్య సబ్ ఇన్స్పెక్టర్, మా రామ సత్యనారాయణ ప్రొడ్యూసర్ గారు, అలాగే అనుపమారెడ్డి గారు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారాలు. ఒక కార్యక్రమాన్ని చేయాలంటే దానికి స్ఫూర్తి పొందే వ్యక్తి మా సాయి వెంకట్. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, అంటే ఆయన ఉన్న దాంట్లో ప్రతి కార్యక్రమానికి చిన్న నిర్మాతలు అయితే దాదాపుగా ఇప్పటికీ 100 పైచిలకు ఆడియో వాటికి కూడా ఆయన స్పాన్సర్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు అమరవీరుల కోసం ఇంత మంచి కార్యక్రమం, అంటే ఆడియో చేస్తే ప్రతి వారు డబ్బు మళ్ళీ రిటర్న్ వస్తుందని ఆశించి చేసేవాళ్ళు ఎక్కువ మంది, కానీ వారిని అంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలకు గుర్తించి ఈ ఆడియో చేయడం నిజంగా వారిని తప్పకుండా అభినందించక తప్పదు. దాన్ని పురిగొల్పిన మా రమేష్ గారు, ఆయన డిపార్ట్మెంట్లో ఉంటూ సినిమాల మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తూ చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. కానీ వారికి డీజీపీ గారు కూడా టైం ఇచ్చి చేయాలనుకున్నారు, కానీ అది వారు బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోయారు. హోమ్ మినిస్టర్ ద్వారా చేయడం జరిగింది. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా మంచి సౌకర్యాలు కల్పిస్తూ, ఎందుకంటే గతంలో ఎప్పుడో ఉన్న వెహికల్స్ని కూడా ముఖ్యమంత్రి రాగానే వారి వెహికల్స్ మార్చి పూర్తి వాళ్ళ సహకారాన్ని గవర్నమెంట్ పూర్తిగా వారికి అందిస్తూ వారి సహకారాన్ని తీసుకుని ఈ రాష్ట్రంలో చెలరేగిపోతున్న చెడు వాటికి డెఫినెట్గా పోలీసు వ్యవస్థకు పూర్తి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తూ ఉంది. అమరులైన వాళ్ళందరినీ కూడా స్మరిస్తూ ప్రభుత్వం తరఫున కూడా చేస్తూ ఉన్నారు.
తప్పకుండా ఈ మంచి కార్యక్రమాన్ని చేసినందుకు వారిని పూర్తిగా అభినందిస్తూ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మరొకసారి పోలీస్ అమరవీరుల అందరికీ నా జోహార్లు తెలుపుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ రామకృష్ణ అన్న, ఎంతో అద్భుతంగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ప్రతి చిన్న సినిమాకి నేనున్నానని చెప్పి థియేటర్లు ఇప్పించడానికి కానీ ప్రతిదానికి ముందుకొస్తూ ఎక్కడ కనిపించినా మనం ముగ్గురం కనిపిస్తూ రామ్ సచ్చా గారు, మీరు, నేను వారిని ఎంకరేజ్ చేస్తున్నాము. ప్రతి నిర్మాతకి ఇక్కడ మీకంటూ మేమున్నామని మనం ఉండడం. థ్యాంక్ యూ. ఇప్పుడు వేణుమాధవ్ గారు మాట్లాడాల్సి కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ నమస్కారం. పాటలు చాలా బాగున్నాయి. ఆ పాటలు ఇన్స్పైర్ అయ్యే అందరికీ సీడీ, ఒక 5,000 CDs అన్ని పోలీస్ స్టేషన్కి ఫ్రీ ఇద్దాం అనుకున్నాను. అదే సాయి వెంకట గారు చెప్పారు, మంచి పని చేశావు, ఓకే అన్నారు, డన్ అన్నారు. అందుకే వాళ్ళ ఇక్కడికి వచ్చాను. పోలీసు వాళ్ళు ఒకటి చెప్పాలి వాళ్ళ గురించి. మనిషి కన్నా మనసు గొప్పది, ప్రేమ కన్నా త్యాగం గొప్పది, ఆవేశం కన్నా ఆలోచన గొప్పది, వీటన్నిటికన్నా పోలీస్ ఇంకా గొప్పవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. ఏది తమ రచయిత ఏంటి? రమేష్ గారు నెక్స్ట్ సినిమాలో మనోడికి సాంగ్స్ రాసేది ఇవ్వండి. ఇప్పుడు సెన్సార్ బోర్డు మెంబర్ అట్లూరు రామకృష్ణ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. అదే కాకుండా నేను సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు ఫస్ట్ నాకు ఎంకరేజ్ చేసి నాకు ఒక పిల్లర్ లాగా ఉన్న వ్యక్తి ఆయనని కూడా మళ్ళీ ఈరోజు నేను మళ్ళీ ఆడియో అనగానే నా పాత వాళ్ళు ఎవరున్నారు అని చూసుకొని అలా పిలవడంలో రామకృష్ణ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ప్లీజ్ రామకృష్ణ గారు. ముందుగా రేపు జరగబోతున్నటువంటి పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ద్వారా మరొకసారి మా సాయి వెంకట్ పోలీస్ అనే సీడీని ఆవిష్కరించడం నిజంగా అభినందనీయం. ఇందాక దీనికి సంబంధించినటువంటి రైటరు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టరు రమేష్ గారు ఏదైతే విషయాన్ని చెప్పారో, మరి రోజున దేశం కోసం కానివ్వండి, మన సమాజం కోసం, సమాజంలో నివసించేటటువంటి ప్రజల కోసం ఈరోజు ఎంతో కృషి చేస్తున్నటువంటి పోలీసుల యొక్క కృషిని అభినందిస్తూ వారి యొక్క కార్యక్రమాల్లో ఇంకా ముందుకు సాగుతూ మరింత సేవను అందించే విధంగా వారికి ప్రేరణనిచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున పాటల రూపంలో తీసుకొచ్చినటువంటి రమేష్ గారిని, అదేవిధంగా దాన్ని నిర్మాణం చేసినటువంటి సాయి వెంకట్ గారిని, దాన్ని ప్రతి ఒక్కరికి అందించేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నటువంటి వేణుమాధవ్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ, మరి సమాజంలో అనేక కోణాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు తన సమస్యలను కూడా పక్కన పెట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ రోజున ముందు నిలబడుతున్నటువంటి పోలీసు మిత్రులందరికీ ఈ సందర్భంగా నేను వారిని అభినందిస్తూ వారి సేవలను కొనియాడుతూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ కోసం మరి తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, అదేవిధంగా ప్రముఖ నిర్మాత రామ సత్యనారాయణ గారు, అదేవిధంగా ఇంకా అనేక మంది ఈ రోజున ఇక్కడ పాటలు పాడినటువంటి, రాసినటువంటి, రాబోయే రోజుల్లో సినిమాను నిర్మాణం చేస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, మీరు ముఖ్యంగా ఉద్యమాలు స్ఫూర్తి ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు, అనేక సినిమాలను మీరు నిర్మాణం చేశారు. అదే యొక్క స్ఫూర్తిని మీరు కొనసాగిస్తూ ఈ రోజున ఈ పోలీస్ మరి ఆడియోని తీసుకురావటం జరిగింది. ఇదే స్ఫూర్తి మీరు కొనసాగించాలి. సమాజంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులకు ప్రేరణగా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నా మిత్రుడు సాయి వెంకట్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.
థ్యాంక్ యూ రామకృష్ణన్న, చాలా బాగా పోలీస్ వ్యవస్థ గురించి బాగా చెప్పారు. ఇప్పుడు అనుపమ రెడ్డి గారు ప్రొడ్యూసర్, వారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరు పెద్దలకు నమస్కారం అండి. నేను ఈ ఇండస్ట్రీకి చాలా కొత్త, యాక్చువల్లీ యూఎస్లో ఉంటాను. సో ఇంతకుముందు రమేష్ గారు చెప్పారు వారికి సాయి గారు ఒక పిల్లర్ లాగా నిలబడ్డారని. అలాగే ఆ పిల్లర్ లాగా నిలబడ్డ వాళ్ళు నాకు కూడా సాయి గారు ఒక పెద్ద గాడ్ ఫాదర్, పిల్లర్ లాగా గైడెన్స్ అన్నీ ఇస్తూ ఉన్నారు. దానికి చాలా థ్యాంక్స్ అండి. సో ఈ ఆడియో పోలీస్ ఆడియో రిలీజ్ చేస్తున్నానని చెప్తే నాకు అనిపించింది, నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను చిన్నప్పటి నుంచి ఆర్మీకి ఒక రేడియో ఛానల్ ఏది జయమాల అనేది ఉంటుంది, కానీ ఇప్పుడు పోలీస్ అనేవాళ్ళు మనకి సినిమాలలో ఇది పెద్ద విలన్స్ లాగా అన్న చూపిస్తారు, లేకపోతే చాలా పెద్ద వీరుల్లాగా అన్న చూపిస్తారు. కానీ వాళ్ళు కూడా మనలాగే సామాన్య మనుషులు, వాళ్ళకి బరువు బాధ్యతలు ఉంటాయి, వాళ్ళకి కష్టాలు సుఖాలు ఉంటాయి అని మాత్రం ఎక్కడా మనకు కనిపించదు. సో వాళ్ళ గురించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఎందుకు చేయరు, ఆర్మీ వాళ్ళకు ఉంది పోలీస్ వాళ్ళకి ఎందుకు ఉండకూడదు అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు సాయి గారి సహాయం వల్ల ఇది ఐ థింక్ దిస్ ద ఫస్ట్ స్టెప్, ఇది ఒక మొదటి స్టెప్ దానికోసం అని ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ రమేష్ గారు ఆల్సో థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ ఎఫర్ట్. ఐ విష్ దెమ్ ఆల్ ద గుడ్ లక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మేడం ఎందుకు మలయాళం సినిమా కొనడానికి అప్పుడు సార్ కూడా ఉన్నారు, మేడం వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు. మేడం అక్కడ ఉన్న యాక్టివిటీ చూసి నేనన్నా, మేడం అసలు ఐపీఎస్ ఆఫీసర్ కావాల్సిన ఆవిడ ఈ సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళారని చెప్పారు. అంటే సారు ఇక్కడే ఉన్నారు, అసలు మేడంకి మొత్తం ఐపీఎస్ లక్షణాలు ఉన్నాయని. సో ఈ పోలీస్ అనే దాంతో కొద్దిగా మీరు ఐపీఎస్ దగ్గర అవుతుందని ఇన్వైట్ చేశాను. ఆయన చాలా బాగా చెప్పారు పోలీస్ వ్యవస్థ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ అనన్య గారు సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడతారు. తర్వాత మా ప్రముఖ నిర్మాత రామ్ సచా గారు మాట్లాడతారు. మీడియా సోదరులకు, ఆహుతులైన అందరికీ నమస్కారాలు. సహజంగా ఏదైనా ఆడియో కానీ ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే వేరే డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకుంటారు చాలామంది. కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత పని చేసినా కూడా థ్యాంక్లెస్ జాబ్ చేస్తున్నారనే గుర్తింపు చాలా తక్కువ మంది చేస్తారు. అది ముఖ్యంగా ఇప్పుడు రమేష్ ముఖర్ గారు చేయడం అనేది చాలా అభినందనీయము. ఎందుకంటే పర్టికులర్గా ఫిజికల్గా దాంట్లో అనుభవిస్తూ చేస్తున్న అనుభవాలన్నీ క్రోడీకరించినారు ఈ క్యాసెట్లో. ప్లస్ సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా రాసినారు, మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది దాదాపు ఇప్పుడు అందరు పెద్దలంతా చెప్పినట్లుగా అందరు ఒకే కోణంలో చూస్తారు. వేస్ట్ ఏం చేస్తారు, డ్యూటీలు సరిగా ఉంటారు, రోడ్డు మీద వెళ్తారు అంతే అన్న ఉద్దేశం ఉంటుంది. కానీ ఇంటర్నల్గా వాళ్ళు కూడా ఒక మనుషులే. మేడం గారు చెప్పినట్లు వాళ్ళు కూడా ఒక మనుషులే. వాళ్లకు బరువు బాధ్యతలు ఉంటాయి, వాళ్లకు ప్రేమ అభిమానాలు, ఆత్మీయతలు, అనురాగాలు, కుటుంబ వ్యవస్థ అన్నీ ఉంటాయి. బట్ ఎంతమంది దాన్ని సరిగా అటెండ్ అవుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం చేస్తూ అన్నది చాలా తక్కువ మందికి తెలుసు. నెలలు రోడ్డు మీదకి వెళ్తారు, అడవుల్లోకి వెళ్తారు, ఎన్నో చెప్పలేని ఇప్పుడు కనిపిస్తున్న పోలీస్ కంటే కూడా ఇన్నర్ డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లో. అవి చాలా సీక్రెట్ డిపార్ట్మెంట్స్. అవి వాళ్ళు పడుతున్న బాధలు, ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చాలా కష్టమైనవి. వాళ్ళంత సేవ చేస్తున్నందువల్లనే దేశం అంతా శాంతియుతంగా ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న వ్యవస్థకు పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి పోలీసుతో సంబంధం ఉంటుంది. కానీ థ్యాంక్లెస్ జాబ్ వాళ్ళు చేస్తున్న దానికి గుర్తింపు లేదు. ఇటువంటి సబ్జెక్ట్ తీసుకొని రమేష్ ముఖర్ గారు, తర్వాత ప్రొడ్యూసర్ గారు చేసిన సాయి వెంకట్ గారు చేసిన ప్రయత్నం అనేది చాలా అభినందనీయము. చాలా మంచి సబ్జెక్ట్ తీసుకొని ఎవరు గుర్తించని సబ్జెక్ట్ను పబ్లిక్లో ప్రజెంట్ చేయాలని వాళ్ళు చేసిన ప్రయత్నం చాలా గొప్ప సంగతి. ఇదే విధంగా వాళ్ళు ఇంకా మంచి గొప్ప కేసులు చేసి ప్రజలలో మంచి ఇమేజ్ తీసుకురావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మీరు పోలీస్ వ్యవస్థలో సబ్ ఇన్స్పెక్టర్గా ఉండి మనిషిలోని ఒక పర్సనాలిటీ ఉంటుంది, కానీ మా సాయి వెంకట్ గారి దగ్గరికి మల్టీ పర్సనాలిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఓ పక్కన ఆయన అంటే లయన్స్ క్లబ్కి సర్వీస్ చేస్తూ ఉంటారు, రెండో పక్కన రియల్ ఎస్టేట్లో బిజినెస్, వ్యాపారం ప్లస్ సర్వీసెస్ కూడా ఉంటుంది దాంట్లోనే.
అలా కాకుండా ఈ మధ్యకాలంలో మీరు చూసారు లేదో ప్రతి సంవత్సరం సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేస్తూ ఉంటారండి. ఒకసారి మా ఇంట్లో మేము చేసుకుంటానికే ఒక సంవత్సరానికి ఒకసారి చేసుకుంటానికే ఎంతో ఇబ్బందిగాను కష్టంగాను ఉంటుంది. అటువంటిది వందల మందిని వేల మందిని పిలిచి ఫ్రీగా అందరికీ సర్వీస్ చేయడం ఒక మోటో అనేది గ్రేట్ పర్సన్ సాయి వెంకట్ అండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి గొప్పతనం అది చేసే ఖర్చులోనూ అది చేసే పనులను బట్టి ఉంటుందండి. ఈ సత్యనారాయణ వ్రతాలు చేసే దాంట్లో ఏ స్వార్థమో ఏ విధం లేదు. నేను కూడా అనుకున్నా ఇదేదైనా పబ్లిసిటీయా లేకపోతే ఇదేదైనా స్వార్థం ఉందా అని. కానీ అక్కడికి వెళ్తే నేను కూడా కూర్చుని ఆ రోజు నేను సెన్సార్కి వెళ్ళవలసి ఉంటే ఆ పని ఆఫ్ చేసుకుని నేను కూడా సత్యనారాయణలో కూర్చుని సామూహిక సత్యనారాయణలో నేను పూజ చేసుకుని వెళ్ళా. అంత సెంటిమెంటు ఉన్నటువంటి వ్యక్తి మా సాయి వెంకట్. ఇటీవల అమెరికాలో కూడా ఈ సామూహిక సత్యనారాయణాలు కూడా ప్లాన్ చేశాడు. ఇలా ప్లాన్ చేస్తూ సమాజంలో అందరికీ పనికొచ్చే వ్యక్తులు, అందరి సమాజం గౌరవించే వ్యక్తులు, సమాజానికి భయపడే వ్యక్తులు ఎవరంటే పోలీస్ డిపార్ట్మెంట్ అండి. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఈవేళ మన మక్కిర రమేష్ గారి సంగీత సారథ్యంలో ఒక సాంగ్స్ రికార్డ్ చేసి ఈ పోలీసు అమరావతి దినోత్సవం రోజున విడుదల చేయడం కోసం సన్నాహాలు చేసి నిన్న హోమ్ మినిస్టర్ గారితో ఓపెన్ చేయించారు. పొద్దున కూడా చూసాం మీడియాలో అందరూ కూడా. ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప కార్యక్రమం చేయడం అనేది చాలా అరుదైన విషయం. అలాంటి వ్యవహారాలన్నీ మా సాయి వెంకట్ గారు భుజాన్ని వేసుకుని ఖర్చుకు వెనుకాడకుండా ప్రతిరోజు ఏదో ఒక సాంఘిక సేవా కార్యక్రమం చేస్తూ అందరిలోకి 10 మందిలోని మంచివాడిగా ఉండేటువంటి మా గొప్ప వ్యక్తి మా సాయి వెంకట్. ఆయన చెప్పినట్టుగా అప్పుడెప్పుడో భయపడి పారిపోదాం ఇండస్ట్రీ నుంచి, చెడ్డ ఇండస్ట్రీ వద్దు అని అనుకున్నప్పుడు నేను ఒక మాటే చెప్పాను అతనికి భుజం తట్టి, అన్న ఏం లేదు ఇది వ్యాపారమే, జాగ్రత్తగా చేస్తే దీనికన్నా మంచి వ్యాపారం లేదన్నా, ఎక్కడున్నా నువ్వు ఎక్కడికి వెళ్ళదని చెప్పాను. ఒక చిన్న మాట చెప్పాం. ఒక మాట సలహా అతనికి వేళ ఇంత పాపులారిటీ కానీ ఇంత డబ్బు కానీ లేకపోతే ఇంత మంచితనం కానీ సంపాదించి పెట్టింది. ఒక మనిషికి ఇన్స్పిరేషన్ తప్ప అందుగురించి నేనేం చేయలేదు ఆయనకి. అయినప్పటికీ ఈవేళ ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేయడం మాత్రం ఆయన అభినందించాలి. ఇది దీంట్లో ఒక కార్యక్రమానికి ఒక కార్యక్రమం సంబంధం లేదు. ఓ పక్కన సినిమా, ఓ పక్కన రియల్ ఎస్టేట్, ఓ పక్కన సామూహిక సత్యనారాయణాలు, ఓ పక్కన పోలీసుల అమర దినోత్సవం రోజున సాంగ్స్ క్యాసెట్ రిలీజ్ చేయడం, ఇవన్నీ ఏంటంటే ఒకదానికి సంబంధం లేని విషయాలు అన్నీ కూడా అతను చేస్తున్నాడంటే గ్రేట్ పర్సన్ సాయి వెంకట్ని అభినందిస్తున్నా. అలాగే మరొక మల్టీ టాలెంటెడ్ పర్సన్ మన రమేష్ గారు. మొన్నే నేను ఆయన థియేటర్లో ఈ మధ్య చాలా సినిమాలు మేము సాంగ్స్ కూడా రికార్డ్ చేసాం. ఆయన థియేటర్ ఓనరు, సింగరు, ఆయన మళ్ళీ మ్యూజిక్ డైరెక్టరు ప్లస్ ప్రొడ్యూసరు, ఇన్ని డైమెన్షన్స్ ఆయన దాంట్లో ఉన్నాయి. ఆయన కూడా అభినందించాలి. ఆయనకి బ్రేక్ రాలేదు, కానీ బ్రేక్ వస్తే మాత్రం డెఫినెట్గా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల కోవలకు మాత్రం ఆయన చేరుతారు, వస్తుంది కూడా. ఇంతవరకు ఉద్యమ సినిమాలే తీశారు ఆయన. కమర్షియల్ సినిమాకి ఒక్క సినిమాకి ఆయన మ్యూజిక్ కొట్టి చూస్తే దాని రుచి వేరుగా ఉంటుంది. అది డెఫినెట్గా అతనికి మంచి ఛాన్స్ ఉంటుంది. ఈ కార్యక్రమాలను కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ డిపార్ట్మెంట్ ఉన్న అభిమానం కొద్దీ ఇవాళ ఈ సాంగ్స్ రికార్డ్ చేసి వాటిని ప్రజల్లోకి పంపించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ డిపార్ట్మెంట్గా ఆయన చేసిన సేవలకి ఆయన రుణం తీర్చుకున్నట్టుగా ఈ కార్యక్రమం చేశారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆయన మరిన్ని మంచి సినిమాలు చేయాలని, ఆయనకి నెక్స్ట్ సినిమా ఒక మంచి సినిమా కనుక కమర్షియల్ సినిమా పడితే మాత్రం డెఫినెట్గా పెద్ద డైరెక్టర్ అవుతారని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా సాయి వెంకట్కి, మక్కిర రమేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గారు మాట్లాడుతూ రమేష్ గారిని ఇది ఆడియోనా వీడియోనా అన్నారు. ఆడియో అంటే వీడియో కూడా చేయండి అబ్బా అన్నాడు. మా సహకారం ఇస్తాము కంప్లీట్గా, వీడియో చేసి రిలీజ్ చేయండి, ఎందుకంటే వాళ్ళు చేసే కష్టాలు ఇవన్నీ ఏవైతున్నాయో అవన్నీ పిక్చరైజ్ చేయమని చెప్పి రమేష్ గారిని నిన్న చెప్పడం జరిగింది. రమేష్ గారికి చందు గారు, రైటర్ చందు గారు, మీరు సింగర్ కదా, మీరు పాడింది బాలాజీ గారు, మరి బాలాజీ గారు మాట్లాడారు. ఆయన చేతుల మీదుగా ఈ అమ్మాయి సింగర్గా ఇంట్రొడ్యూస్ అవుతున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. విత్ యువర్ పర్మిషన్ 2 lines పాడించండి. అమ్మా అమ్మా నాన్నెక్కడమ్మా, నాన్నను చూడాలని. ఆల్ ది బెస్ట్. నువ్వు చాలా మంచి సింగర్ అవ్వాలి. రమేష్ అన్న ద్వారా ఇది అయినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.